హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూడండి, మినపగుండ్లు యాడ్ ఉంది కదా, ఏదో అసుమది ఈ మినపగుండ్లు నేను చపాతీలు రొట్టెలతో తింటాం మేము. చాలా బాగుంటుంది. ఇది 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. వెంటనే చేసుకోవచ్చు, పర్లేదు, ఏం కాదు. ఉప్పేసి ఉడకబెడతాను. ఇది 2-3 రకాలు చేయొచ్చు. ఇందులో నీళ్ళు పోసేసి ఉడకబెడతాను. చాలా ఈజీ, ఏమీ లేదు. అన్నంలో కూడా తినొచ్చు. కొంచెం ఒక చుక్క నూనె వేద్దాం, తొందరగా ఉడుకుద్ది. ఓకే, ఇది ఉడికాక చూపిస్తాను. ఉడికింది పప్పు. అంత ఉడకనవసరం లేదు, కొంచెం ఉడికితే చాలు. పంటి కింద తగిలితే బాగుంటుంది. ఇది ఇట్లాగా మెడకంగా ఉండాలా. ఇందులో సన్నగా ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలి. ఎక్కువ తింటే బాగా రుచిగా ఉంటుంది. నూనె తర్వాత కరివేపాకు వేయద్దు, వేరే కూరలో వేయచ్చు. ఇందులో మెయిన్ ఏంటి, మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి తింటే చాలా బలం, తెలుసా మీకు? ఇంతకుముందు ఆయుర్వేద డాక్టర్ చెప్పాడనమాట, నాటు వైద్యం ప్రోగ్రాంలో. అప్పుడు విన్నాను, అప్పుడు రాసి పెట్టుకున్నాను. అన్నీ అయ్యే చెప్తా ఉండ. అందరికీ తెలియదు కదా, ఒకరికొకరు చెప్పుకోవాలి మంచి విషయాలు, చెడ్డ విషయాలు. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇమ్యూనిటీ పెరుగుద్ది. కరోనా ఇప్పుడు లాక్డౌన్లో అన్నీ ఉల్లిపాయలు తిన్నారు అందరు, పచ్చి కదా. ఉల్లిపాయలు ఎప్పుడైనా మీరు ఎక్కువ వేసుకోండి. ఊళ్ళో వాళ్ళు మీరు చూస్తాను ఒకటే ఉల్లిపాయ వేస్తారు. పిసినాస్తానం చేయకండి. మంచిగా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం తింటే అంత అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఈ సన్న కట్ చేసి ఇందులో కలపాలి. ఇంకా ఇందులో పాలు పోసి లాస్ట్లో కూడా పోసుకోవచ్చు, ఇప్పుడైనా పోసుకోవచ్చు. ఇందులో కొంచెం జస్ట్ నాడినట్టు అనిపిస్తే నేను ఇందులో పోసాను. ఇదన్నమాట సంగతి. పొయ్యకపోయినా పర్వాలేదు, పాలు పోసినా పర్వాలేదు. కలిపి ఇది వేసేసి ఉల్లిపాయలు ఏగాక చూపిస్తాను. ఉల్లిపాయలు ఏగిపోయినాయి, గ్యాస్ బంద్ చేస్తాను. ఇంక ఇందులో వేసేయటం, ఇందులో అన్నీ కలుపుకున్నాను చూడు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొంచెం నూనె కూడా ఎక్కువ వేస్తే ఇందులో బాగానే ఉంటుంది. ఇది వేసి చూపిస్తున్నాను, జారిపోతుంది. రెడీ అయిపోయింది. అబ్బా, చాలా మంచి ఉల్లిపాయల వాసన, అబ్బా స్మెల్ బాగా వస్తుంది. ఇది ఉట్టిగా డెకరేషన్. చాలా ఇది బలం కదా మినపప్పు. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. మా ఆయన అయితే ఉట్టుదే తింటాడు, చెంచాలు. ఇప్పుడు ఆయన లేడు, 2 వరకే చేశాను. ఓకే, నిన్న గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి. ఇది కీర తినండి. కీర తింటే అన్నం అరుగుద్ది, సలవ. ఓకే, 1-2 రొట్టెలు తినొచ్చు దీంతో. అయితే మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలాంటి బలమైన వస్తువులు తినండి. ఓకే, వీడియో పసంద్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అల్లా హాఫీజ్, బాయ్.